పందిరి చిక్కుడుకాయలండి. ఇవైతే కనుక అందరూ పెరడుల్లో కూడా వేసుకుంటారు. ఈ చిక్కుడుకాయలను కనుక మనము కర్రీలా చేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే పప్పుచారులో వేసుకుంటారు. ఇంత మాత్రమే అవుతుంది. మిగిలిన దానికి దేనికి యూజ్ చేయరండి. నేనైతే కనుక చిక్కుడుకాయతో, మా పాప చిక్కుడుకాయ తింది కాబట్టి నేను చిక్కుడుకాయతో పకోడీ చేద్దామని చేశానండి. ఈ చిక్కుడుకాయతోని పకోడీ చేస్తే చాలా బాగుంటుందని చేసేంత వరకు తెలీదు. ముందు ఒక చిక్కుడుకాయతో ట్రై చేశాను, బాగుందని తెలిసాక మళ్ళీ వీడియో చేస్తున్నాను. కొంచెం చిక్కుడుకాయ ముక్కలతో చేస్తున్నానండి. అంటే మనం కర్రీ కోసం కట్ చేసుకొని ఎవరికైనా కర్రీ ఇవ్వకపోతే కొంచెం పకోడీలా చేసుకుంటే సరిపోతుందండి. అది పకోడీ కాదు, బజ్జీలాగా, చిక్కుడుకాయ బజ్జీలాగా. పెద్దలు చేస్తే చాలా పెద్దగా వచ్చేస్తాయి, అరటికాయ బజ్జీలాగా. అలా కాకుండా ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని ముందుగా మనం శనగపిండి, అరోటా పిండి, అదే అండి కార్న్ఫ్లోరు, అన్నీ, పసుపు, కారం, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ అన్నీ వేసి మనం ముందు పౌడర్ని మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుంటామండి. బజ్జీ పిండిలాగా మరీ ఎక్కువగా పలుచగా కలపకూడదు, మరీ అరటికాయ బజ్జీ అంత పలుచగా అయితే కలపకూడదండి. కొంచెం చిక్కగా ఉండాలి. తమలపాకు బజ్జీ చేస్తాం కదండి, అలాగ ఉండాలండి. అప్పుడే దీనికి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఇలాగ ఒకసారి ఇలాగ అనేసి వేసేయడమేనండి. సేమ్ తమలపాకు బజ్జీ ఎలా ఉంటుందో అలాగేనండి. చాలా బాగుంటుంది. ఇందులో అయితే సోడా యూజ్ చేయనండి, సోడా వేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే ఇంత వేగం అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుందండి. చిక్కుడుకాయ బజ్జీని మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే అప్పుడు చిక్కుడుకాయ కర్రీ తినాలనిపించదు, అంత టేస్ట్గా అయితే ఉన్నాయి. మీరు అప్పుడప్పుడు చేసుకోండి. ఇది చేసిన తర్వాత మీకు కంపల్సరీగా నచ్చుతుంది. నేను అన్నీ ఇంట్లో చేసిన వంటలే పెడతానండి. మళ్ళీ వేరేగా యూట్యూబ్ కోసమని వేరేగా నేనేమీ పెట్టను. ఇంట్లో చేసుకునేవి అలాగా చేస్తుంటాను. ముందు ట్రై చేస్తాను, బాగుంటే మళ్ళీ వీడియో కోసం చేస్తుంటాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కావాలంటే చాట్ మసాలా పైన చల్లుకోవచ్చండి. చాలా బాగుంది. మీరు కూడా